నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. తిరుమల పైన ఏకధాటిగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి వైసీపీ నేతల నుంచి. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఎన్నో స్కాములు చేయడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి అటు కూటమి ప్రభుత్వం బురద జల్లాలని చెప్పి చూస్తున్నారు. దానికి సంబంధించి నిన్న ఏదైతే మద్యం బాటిల్ ఖాళీ మద్యం బాటిల్ పెట్టి వీడియోలు చిత్రీకరించి దాన్ని వైరల్ చేసి తిరుమలకు సంబంధించిన పవిత్రతని భ్రష్టుపాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ఒకటండి, అక్కడ కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తాను నేను. సంఘ వ్యతిరేక శక్తి అతను రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిపోయాడు. అతనే చెప్పాడు, నా మనుషులు 2000 మంది ఉన్నారండి. ఇతనే యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇతను అనుచరులు ఎలా ఉంటారండి? వాళ్ళందరినీ స్వామివారి పవిత్ర సన్నిధిలో పెట్టేసాడు. వాళ్ళని తొలగించడానికి తల ప్రాణం తోకొస్తుంది. దూరిపోయి అక్కడ అంటుపోయారు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలు అన్నట్లు అతను భాగస్వామి. పరకామణైనా, కల్తీ నెయ్యి అయినా, కాంట్రాక్టుల్లో ముడుపులు తీసుకోవడమైనా, వివిధ దినుసులు సప్లైలు అయినా, బంగారం కొనటంలో అయినా, అమ్మటంలో ఏ విషయంలో అయినా సరే వీళ్ళు బందిపోటు దొంగలు. ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానం, సుబ్బారెడ్డి వీళ్ళకన్నా కొంచెం తక్కువ. అతను బందిపోటు. అతను ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వైజాగ్లో కొలగొట్టేశాడు. ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళ దగ్గర చేరగలుగుతారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. అతను గోల్డ్ ఫింగర్ సినిమాలో విలన్ నాటుడు, అంటే జేమ్స్ బాండ్ సినిమాలో అలాంటి వాళ్ళు అయితేనే అక్కడ చేరతారు. వాళ్ళంతా అలాంటి వాళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఈ బ్యాచ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకవేళ ఎవరైనా చైర్మన్గా వచ్చారనుకోండి, ఇప్పుడున్న కూటమిలో కూడా ఈ కరుణాకర్ రెడ్డి సంకనాయకి కూడా ఉంటారు కొంతమంది, రకరకాల వర్గాలు. వాళ్ళైతే వీళ్ళు ఏం మాట్లాడ్డారు. చిత్తూరు నాయుడు గారు కదా, ఆయన రాజగోపాల్ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నాడు కదా, ఆయన స్టార్టింగ్ నుంచి వీళ్ళ మీద కొన్నేసాడు. వీళ్ళని ప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వీళ్ళకి మింగుడు పడతలేదు. అందుకని ఏదో రకంగా బురద చల్లాలి, బద్నాం చేయాలని రకరకాల మార్గాలు, తొక్కిసలాట. వీళ్ళ బ్యాచ్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నిర్లక్ష్యం. అప్పుడున్న ఈవో బ్యాడ్మింటన్ ఆడుకున్నాడు. అక్కడున్న ఆఫీసర్లు అందరూ కూడా కావాలని సృష్టించారు, అది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గోశాల విషయంలో కూడా వీళ్ళ మనుషులు ఆ వార్ధక్యం, ఆ వయసు అయిపోయి చనిపోయిన ఆవుల్ని కూడా అల్లరి చేశాడు. రారా చూపిస్తామంటే ఇంట్లో పడుకున్నాడు. రోడ్డు మీద విగ్రహాలు పడిపోయి ఉంటే వాళ్ళు ఎవరో చెక్కుని కూడా అక్కడ వదిలేసిపోతే దాన్ని ఫోటోలు తీసి అల్లరి చేశాడు. ఆ దేవలోకం ఏదో ఒకటి ఉంది అక్కడ, దానికి వీళ్ళు టూరిజం వాళ్ళకి స్థలం ఇచ్చి దీన్ని అక్కడి నుంచి తరలించి శ్రీవారి పాదాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ముంతాజ్ హోటల్ కట్టకూడదు కాబట్టి వాళ్ళకి వేరే స్థలం ఇచ్చి వాళ్ళు అక్కడ పంపించి టూరిజం పాడు చేయకూడదు కదా, అవకాశాన్ని ఇవ్వాలి కదా. అలాగా ఆ పెట్టుబడిని అక్కడికి పంపించి దేవస్థానం సంబంధించి మార్చారు. దాని మీద అల్లరి చేశాడు. పరకామణి విషయంలో చంపేశారు. దాంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు. ఏంటండి నీకు ఎలా తెలిసింది? అందులో ప్రథమ ముద్దాయిగా అతను చేర్చాలా? ఏమండి నీకు చెప్పాడు, లెటర్ రాశాడు, నీకేమన్నా ఆత్మహత్య చేసుకుని నీకు ఎలా తెలుసు? అది గుండెపోటు అని చెప్పినట్టుగా లేదు ఇది. ఏంటండి పరకామణిలో రాజీ చేసిన వాళ్ళలో నువ్వు ఒకడో. కోర్టు ఆదేశాలు ఇచ్చింది పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టమని. ఇంకొంచెం ఆ న్యాయమూర్తి గారు కొద్దిగా వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టి, ఇదిగోనండి అక్కడ చేతులు ఎలా చూపితే అచ్చం రాజశేఖర రెడ్డిలా మాట్లాడతాడు అక్కడ ఉన్నాడో, ఆయన కూడా అరెస్ట్ చేయండి అని చెప్తే బాగుండేది. మొత్తం బొమ్మ బయటకు వచ్చేది. నిన్ను విచారణ పిలిస్తే నీరుడు గురిసిన హిమసుమాలు ఎక్కడ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నైరుతి నదిలో జంజాల కరుణశ్రీ పాపశాస్త్రి లాగా ఇలాంటివన్నీ మాట్లాడుతాను. వ్యంగ్యంగా విక్రిస్తుంటే దర్యాప్తు సంస్థలని అడ్డంగా మిఠాయి బాటిల్లో దొరికాడు ఈ మద్యం బాటిల్స్ కేసు విషయంలో. వీళ్ళ అనుచరులు, వీళ్ళకి సాక్షి పత్రిక విలేకరాళ్ళు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా సుబ్బారెడ్డి గారు మీరు నమస్కారం అండి బాబు, ముందు నోరు ముయించండి, లోపలేయండి. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, గంజా బ్యాచ్ని, రౌడీజం చేసిన వాళ్ళని, అకృత్యాలు చేసిన వాళ్ళని, సమాజానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మీరు ఎర్రగొట్టి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? వీళ్ళని కూడా అలాగే రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళాలా? సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సులో అటు ఇటు ఊగితే వెళ్ళాలి వీళ్ళు. ఒక్కసారి ఒక్కడనే ఈ కరుణాకర్ రెడ్డి అన్నవాడిని తిరుపతి నడి వీధిలో తిప్పండి, మొత్తం సెట్ అయిపోద్ది. ఎందుకు చేయరా పని? అప్పుడే సమాజం, చట్టం అందరికీ సమానం అనేటువంటిది అందరికీ అర్థమవుద్ది. మిఠాయి పొట్టల్లో దొరికేటండి, ఖర్జూరము జీళ్ళు కలిపిన పొట్టల్లో దొరికేటి. ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు? వదలకూడదు. మనకి కంఠశోషం ఉండదు, ఇంకా అతని యాక్షన్ ఎక్కిరింపులు ఉండవు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా? అలా వైకుంఠపురం, కలియుగ వైకుంఠం, శ్రీనివాసుడి సన్నిధి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీస్తానికి ప్రయత్నం చేస్తుంటే ఉపేక్షించడం తగదు. వ్యవస్థలకైనా, శాసన వ్యవస్థకైనా, న్యాయ వ్యవస్థకైనా, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకైనా, ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికలకి, మీడియా ఛానల్కైనా తగదు. ఇతనే దొంగ, ఇతనే దోషి, ఇతనే దుర్మార్గుడు, వీడి వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి మీరు అందరూ కూడా అతన్ని చూపించాలా, అతను ఎత్తి చూపించాలా, అతన్ని రోడ్డు మీద కొట్టి నడిపించి తీసుకెళ్లాలా. కొన్నిసార్లు తప్పదు బంధు నాశనం అనివార్యం. చట్ట వ్యతిరేకమా, చట్ట అనుకూలమా, చట్టాన్ని అనుసరించేస్తున్నారా,
ఏదైనా కానివ్వండి, అటువంటి దుష్టులకి శిక్ష సరిగ్గా పడాలి. మిగతా వాళ్ళకి అది కనువిప్పు కావాలి, గుణపాఠం కావాలి. ఈ పని చేసే వరకు కూడా వాళ్ళు అలాగే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. పెడరెక్కలు విరిచికట్టి బండికి పెట్టి ఏలాడదీస్తేనే కానీ చాలామంది దారిలోకి రారండి. అది కొంచెం అనాగరికంగా, ఆటవికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు తప్పదు, అనివార్యం అది. ఎందుకంటే చెప్తే వెనక కొడత ఎడుతారు, వాళ్ళకి ఇదే కరెక్ట్ మందు. ఈ పని చేయమని మనం సాధారణ సగటు పౌరుల్లాగా ఈ ప్రభుత్వాలకి, వ్యవస్థలకి విజ్ఞప్తి చేసుకోవడం తప్ప మనం ఏం చేయగలం? అదండి. సో అదే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి అటు పరకామణి కేసు కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా కఠినమైన శిక్షలు వేస్తే కనుక శ్రీవారి పైన మాట్లాడుతున్నారు అంటే అసలు అక్కడ శనీశ్వర విగ్రహం పట్టుకొని శ్రీ విష్ణు విగ్రహం అని చెప్పి దాని మీద ఎందుకని కేసు పెట్టలేదు? ఇప్పుడు అదేనండి, అది అలుసైంది అంటున్నాను నేను. ఇప్పుడు ఇతను గతంలో కూడా మన రమణ దీక్షితులు గారిని ఒక ప్రధాన అర్చకుడు ఉండేవాడు. ప్రధాన అర్చకుడికి ఎంత బాధ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వ అది ఉంటాయి కదా, అర్చకత్వాన్ని అక్కడ ఇంకా వారసులు చాలామంది ఉన్నారు. అందులో బయట మీకు నాకు ఇవ్వలేదు పట్టుకొచ్చి, అందులోనే ఇంకెవరు అర్హులు ఉంటే వాళ్ళకి ఇస్తే దాని మీద అతను కినుక వహించి అతను ఎంత గొప్ప అవకాశం, భాగ్యం అండి. ఇప్పుడు అలా కలియుగ వైకుంఠం, కలియుగ దైవం శ్రీనివాసుణ్ణి ఆపాదమస్తకం స్పర్శించి, స్పృశించి, అర్చించి తరించే భాగ్యం స్వామివారి సన్నిధి. మనం ఒక్క లిప్తపాటు, ఒక్క క్షణం పాటు ఆయన దర్శించుకునే పరవశించిపోతాం మనం. అటువంటిది లీలామానుష విగ్రహం, నిలువెత్తు స్వామివారి అత్యంత ఆకర్షణీయమైన రూపం. ఆ స్వామివారి సన్నిధిలో ఆయనకి సేవ చేసుకునే భాగ్యం కలగడం అదృష్టంగా మహాభాగ్యం కదా. ఆయన నోటి నుంచి ఒక అబద్ధం మాట్లాడచ్చా? ఆయన వచ్చి పింక్ డైమండ్, గుప్త నిధులు ఇవన్నీ ఎవరి ద్వారా? ప్రజలు, వీళ్ళ ద్వారా. తర్వాత చెప్పాడు అతను నా తప్పు అయిపోయిందని, వీళ్ళే పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మనం పరకామణైనా, కల్తీ నెయ్యి అయినా, కింద 50 కేజీలు బంగారం దొంగతనమైనా, పైన జరిగిన అవకతవకలు, అపచారాలు, అప్రతిష్ట పాలు చేసిన ఏట్లోనైనా సరే ఇతను ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆఖరి తుని రైలు దగ్ధం కేసులో కూడా ఇతనే ఉన్నాడు. తోటకూర నాడే మందలించి ఉంటే బందిపోటు దొంగ కాకపోయి ఉండేని అంటారు కదా, అలాగా తుని రైలు దహనం కేసులోనే ఇతను మెళ్ళ ఇరిచేసి ఉంటే దెబ్బకి దారిలో ఉండేవాడండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఇకనైనా సరే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.